వేసవి కాలం వచ్చేసింది. ఎండలు బాగా మండిపోతున్నాయి కదండి. బయట తిరగడానికి లేకోకుండా ఉంది. వీలుగా ఇంట్లోనే ఏదైనా చేసుకొని తిందామా ఈరోజు. ఇడ్లీ పిండి నానేసేటప్పుడే నేను ఉద్ది వడల కోసం కూడా నానేసానండి ఉద్ది బ్యాళ్ళు. సో సపరేట్గా ఉద్ది వడల కోసం పిండి తయారు చేశాను. నేను ఇడ్లీలు అవ్వగానే ఉద్ది వడలు తయారు చేశాను. ఉద్ది వడల కోసం మనం తెలిసిండేదే కదా, మామూలుగా ఉద్ది వడలు తయారు చేసేయడమే. దాంతోపాటు ఈరోజు ఈ ఉద్ది వడలతో నేను పెరుగు కూడా తిరువాతేసి పెరుగు వడ తయారు చేశానండి. ఇలాగా ఫస్ట్ ఉద్ది వడలు వేసేసుకున్నాను. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులోకి తిరువాత గింజలన్నీ వేసేసి పోపు పెట్టేశాను. కరివేపాకు కూడా మంచిగా ఫ్రెష్గా తీసుకొని వేయించుకున్నాను. అలాగా కొద్దిసేపు అయినాక నేను తోడుపెట్టిన పెరుగు అంతా వేసేసాను. ఆ పెరుగులోకి ఈ ఉద్ది వడలన్నీ వేసేసి కొద్దిసేపు నానబెట్టేశాను అన్నమాట, మెత్తగా అవుతాయని. ఇలా పెరుగు వడలు తయారు చేసుకొని తిన్నాము మేము ఈసారి. ఈ పెరుగు వడలు ఎందుకంటే కొంచెం కడుపు చల్లగా ఉంటుంది, మనకు నోటికి రుచికరంగా కూడా ఉంటాయన్నమాట పెరుగు వడలు. సమ్మర్లో పెరుగు ఎక్కువగా తినాలండి. మనం కొంచెం బాడీ కూల్ అవ్వడానికి పెరుగు, మజ్జిగ అలా లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి కాబట్టి ఇలా పెరుగు వడ తయారు చేసేసాను. మీకు ఈ పెరుగు వడ ఎలా తయారు చేయాలనేది తెలియకపోతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.